హిందువులు జరుపుకునే అతి ముఖ్యమైన పండుగల్లో దీపావళి ఒకటి. దీపావళి లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైన రోజు. ఈ రోజు లక్ష్మీదేవిని పూజిస్తే సకల శుభాలు కలుగుతాయి. ఈ రోజు ప్రతి ఒక్కరూ లక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో కొలుస్తారు. అందులో భాగంగా అమ్మవారి ముందు దీపారాధన చేస్తారు. అయితే లక్ష్మీదేవికి పూజ చేసేటప్పుడు దీపారాధన చేసే విషయంలో ఈ పొరపాట్లు అస్సలు చేయకండి. ఈరోజు తెలియక దీపారాధన సమయంలో ఈ పొరపాట్లు చేస్తే ఫలితం శూన్యం, పైగా పాపం అంటుకుంటుంది. అసలు దీపారాధన ఎలా చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. దీనికి సంబంధించిన ఒక కథను విందాం. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, అప్పుడే మీకు చక్కగా అర్థమవుతుంది. ఒకసారి దేవతల రాజైన దేవేంద్రుడు సంపదలను పోగొట్టుకొని రాజ్యాన్ని కోల్పోయి ఏం చేయాలో తోచక శ్రీ మహావిష్ణువును శరణు వేడాడు. దానికి శ్రీ మహావిష్ణువు ఇలా చెప్పాడు: ఇంద్ర, ఒక్క దీపాన్ని వెలిగించి ఆ దీపాన్ని శ్రీ మహాలక్ష్మి స్వరూపంగా భావించి పూజించు అని అన్నాడు. దేవేంద్రుడు మహావిష్ణువు చెప్పినట్లుగానే దీపాన్ని వెలిగించి ఆరాధించాడు. దానికి సంతృప్తి చెందిన మహాలక్ష్మి ఇంద్రుడికి తను కోల్పోయిన సంపదను, రాజ్యాన్ని ఇచ్చింది. అలా దీపారాధన చేసి ఇంద్రుడు సకల సంపదలను, రాజ్యాన్ని తిరిగి పొందాడు. అంతటి శక్తి దీపం వెలిగించడం వలన వస్తుంది. దీపం జ్యోతి పరబ్రహ్మ స్వరూపంగా మనోవికాసానికి, ఆనందానికి, నవ్వులకు, సద్గుణ సంపత్తికి నిదర్శనంగా భావించి దీపారాధన చెయ్యాలి. దీపం వెలిగే చోట లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. అలాంటి ఇంటిని దైవిక శక్తులు ఎల్లవేళలా కాపాడుతాయని శాస్త్రాలు చెబుతున్నాయి. అలాంటి దీపాన్ని వెలిగించే సమయంలో మనకు తెలియకుండా చేసే పొరపాట్ల వలన ఫలితాన్ని పొందలేము. అవి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. దీపారాధన చేసేందుకు కొన్ని పద్ధతులు ఉన్నాయి. ఎలా పడితే అలా చేయకూడదు. దీపారాధన చేసేటప్పుడు ముందు ఒత్తి వేసి తర్వాత నూనె పోస్తూ ఉంటారు. కానీ ఇది పద్ధతి కాదు. దీపారాధన చేసేటప్పుడు నూనె పోసిన తర్వాత మాత్రమే ఒత్తులు వెయ్యాలి. వెండి, పంచలోహం, ఇత్తడికి చెందిన ప్రమిదలు దీపారాధనకు శ్రేష్టమైనవి. మట్టి ప్రమిదలను కూడా ఉపయోగించవచ్చు. స్టీల్ ప్రమిదలలో దీపారాధన అస్సలు చేయకూడదు. ప్రమిదలను రోజూ శుభ్రంగా కడిగిన తర్వాతే మళ్లీ దీపారాధనకు ఉపయోగించాలి. అంతేకాని శుభ్రపరచకుండా ఒత్తులను మారుస్తూ దీపారాధన చేయకూడదు. ఇక దీపారాధన ప్రమిదలను నేరుగా నేల మీద పెట్టకూడదు. ప్రమిద కింద ప్లేటు కానీ, ఆకు కానీ, అంటే తమలపాకును కానీ, రావి ఆకును కానీ ఉంచి దానిపైన ప్రమిదను ఉంచి దీపారాధన చెయ్యాలి. దీపారాధనకు వెండి ప్రమిదలు, మట్టి ప్రమిదలు శ్రేష్టమైనవి. ఇక దీపాన్ని వెలిగించే సమయంలో నేరుగా అగ్గిపుల్లతో వెలిగించకూడదు. ఏకహారతితో కానీ, అగరబత్తితో కానీ దీపాన్ని వెలిగించాలి. ఇక దీపాన్ని వెలిగించాక దీపానికి 3 చోట్ల కుంకుమ బొట్టు పెట్టి అక్షింతలు వేసి దీపానికి నమస్కారం చేయాలి. దీపం వెలిగించిన తర్వాత అరగంట వరకు దీపం కొండెక్కకుండా చూసుకోవాలి. అరగంట మించి దీపం వెలిగేలా చూసుకోవాలి. అంతకన్నా తక్కువ సమయంలో దీపం కొండెక్కితే దీపం వెలిగించిన పుణ్యం దక్కదని మన పూర్వీకులు చెప్పడం జరిగింది. దీపం ఆరిపోతే దీపం ఆరిపోయింది అని అనకూడదు. దీపం కొండెక్కింది అని అయినా, లేదా ఘనమయ్యింది అనైనా అనాలి. ఎప్పుడైనా సరే దీపాన్ని మనంతట మనం ఆర్పకూడదు. అలాగే దీపాన్ని ఒక వత్తితో ఎప్పుడూ వెలిగించకూడదు. ఒక వత్తితో దీపాన్ని కేవలం శవం దగ్గర మాత్రమే వెలిగిస్తారు. కనుక 2 ఒత్తులను తీసుకొని ఆ 2 ఒత్తులను ఒకటిగా చేసి వెలిగించాలి. ఎప్పుడైనా దీపం మధ్యలో కొండెక్కితే ఓం నమఃశివాయ అనే పంచాక్షరీ మంత్రాన్ని జపించి కొత్త ఒత్తి వేసి దీపం వెలిగించవచ్చు. ఒకరోజు దీపం వెలిగించిన తర్వాత మరుసటి రోజు అదే ప్రమిదలో నూనె పోసి మిగిలిన ఒత్తిని వెలిగించకూడదు. ఇలా చేస్తే మహాపాపం. ప్రతిరోజు తప్పకుండా ఒత్తిని మార్చాలి. అలాగే దీపారాధన అనేది తూర్పు, ఉత్తరం, ఈశాన్యం, ఆగ్నేయం దిక్కులకు చూసేలా పెట్టాలి. పడమర,
దక్షిణం వైపు చూస్తున్నట్లు పెట్టకూడదు. దీపాన్ని తెల్లవారుజామున 4 గంటల నుండి 6 గంటల మధ్య ఇంట్లో దీపం వెలిగిస్తే ఎన్నో అద్భుత ఫలితాలు కలుగుతాయి. 48 రోజులు క్రమం తప్పకుండా ఇలా దీపం వెలిగిస్తే మనసులోని కోరిక తప్పకుండా నెరవేరుతుందని మన శాస్త్రాలు చెబుతున్నాయి. సాయంత్రం 6 గంటల నుండి 6 గంటల 30 నిమిషాల మధ్య లక్ష్మీ అమ్మవారికి దీపారాధన చేస్తే మంచి ఉద్యోగాన్ని పొందుతారు. కుటుంబంలో ప్రశాంతత, ఆర్థిక అభివృద్ధి కలుగుతుంది. ఉదయం ప్రతిరోజు 4 గంటల నుండి 6 గంటల లోపు, అలాగే సాయంత్రం 6 గంటల నుండి 6 గంటల 30 నిమిషాల లోపు ఎవరైతే నిత్యం ఇంట్లో దీపం వెలిగిస్తారో వారిపై లక్ష్మీ అమ్మవారి అనుగ్రహం ఖచ్చితంగా కలుగుతుంది. ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు, బాధలు, కష్టాలు, నష్టాలు రాకుండా ఆ అమ్మవారు మనల్ని కాపాడుతుంది. అష్టైశ్వర్యాలను, ఇంట్లో సుఖశాంతులు ఉండే విధంగా ఇంట్లోని వారికి ఎలాంటి ఆరోగ్య సమస్యలు రాకుండా ఆ అమ్మవారే మనల్ని కాపాడుకుంటుంది. దీపం పరబ్రహ్మ స్వరూపం అంటారు కనుక ఎంతో విశిష్టత కలిగిన ఈ దీపాన్ని శాస్త్రాలలో చెప్పిన విధంగా వెలిగిస్తే సకల ఐశ్వర్యాలు కలుగుతాయి. ఈ సంవత్సరం అంటే 2024వ సంవత్సరం దీపావళి ఎప్పుడు చేసుకోవాలి అంటే ముందుగా అమావాస్య తిథి గురించి తెలియాలి. ఈసారి అమావాస్య తిథి అక్టోబర్ 31వ తేదీ మధ్యాహ్నం 3 గంటల 52 నిమిషాలకు మొదలై నవంబర్ 1వ తేదీ సాయంత్రం 6 గంటల 16 నిమిషాలకు ముగుస్తుంది. ఎప్పుడైనా సరే దీపావళి అమావాస్య అంటే రాత్రి అమావాస్య గడియలను పరిగణలోకి తీసుకుంటారు. ఎందుకు అంటే లక్ష్మీదేవికి దీపావళి అమావాస్య అంటే అత్యంత ఇష్టమైన తిథి. అక్టోబర్ 31వ తేదీ రాత్రి మాత్రమే అమావాస్య గడియలు ఉన్నాయి. నవంబర్ 1వ తేదీ రాత్రి అమావాస్య గడియలు లేవు. ఇలా రాత్రి సమయంలో అమావాస్య గడియలని ప్రామాణికంగా తీసుకుంటారు. దీపావళి అమావాస్యకు సూర్యోదయ సమయంలో అమావాస్య తిథి ఉండాలనే నియమం లేదు. ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ రాత్రి మాత్రం అమావాస్య గడియలు తప్పకుండా ఉండాలి. రాత్రి అమావాస్య గడియలు ఉన్న రోజే దీపావళి అమావాస్యను జరుపుకోవాలి. ఈ నెల 31వ తేదీ రాత్రి మొత్తం అమావాస్య గడియలు ఉన్నాయి కనుక అక్టోబర్ 31వ తేదీనే దీపావళిగా జరుపుకోవాలి. కొంతమంది పండితులు సూర్యోదయంతో అమావాస్య గడియలు మరియు సాయంత్రం 6 గంటల వరకు అమావాస్య గడియలు ఉన్నాయి కాబట్టి నవంబర్ 1వ తేదీ దీపావళి జరుపుకోవాలి అంటున్నారు. ఇలా 2 రోజులు తిథి వచ్చినప్పుడు వాదనలకు దిగకుండా ఏదో ఒక రోజు చేసుకుంటే సరిపోతుంది. ఇక మా వివరణ ప్రకారం అక్టోబర్ 31వ తేదీ జరుపుకుంటేనే 100% పూజా ఫలితం కలుగుతుంది. ఇక అక్టోబర్ 31వ తేదీ లక్ష్మీదేవిని పూజించడానికి శుభముహూర్తాలు తెలుసుకుందాం. లక్ష్మీదేవికి వృషభ లగ్న కాలం అంటే ఎంతో ఇష్టం. ఈ వృషభ లగ్న కాలంలో భక్తులందరూ లక్ష్మీదేవిని విశేషంగా పూజిస్తారు. అక్టోబర్ 31వ తేదీ 2024న లక్ష్మీదేవిని పూజించడానికి వృషభ లగ్న ముహూర్తం సాయంత్రం 6 గంటల 25 నిమిషాల నుండి రాత్రి 8 గంటల 26 నిమిషాల వరకు ఉంటుంది. ఈ సమయంలో లక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో పూజిస్తే అఖండ లక్ష్మీ కటాక్షం కలిగి ఆ ఇంట్లో లక్ష్మీదేవి సిరుల వర్షం కురిపిస్తుంది. ఈ సమయాన్ని వృషభ లగ్న కాలం అంటారు. ఈ సమయంలోనే ఇంట్లో లక్ష్మీదేవి ముందు దీపాన్ని వెలిగించాలి. ఇంటి ముందు దీపాలు వెలిగించాలి. ఇలా ఈ సమయంలో దీపాలను వెలిగించడం వలన మనిల్లు సిరి సంపదలతో భోగభాగ్యాలతో వర్ధిల్లేలా లక్ష్మీదేవి మనల్ని దీవిస్తుందని మన పురాణాలు చెబుతున్నాయి. ఇక ఈరోజు ప్రదోషకాలం అక్టోబర్ 31వ తేదీ సాయంత్రం 5 గంటల 37 నిమిషాల నుండి రాత్రి 8 గంటల 6 నిమిషాల వరకు ఉంటుంది. ఇక ప్రదోషకాల లక్ష్మీ పూజ సమయం వచ్చి సాయంత్రం 5 గంటల 37 నిమిషాల నుండి సాయంత్రం 6 గంటల 16 నిమిషాల పాటు 40 నిమిషాల కాలం అద్భుత సమయంగా చెబుతారు. దీపావళి పండుగను జరుపుకోవడానికి ఇది అత్యంత దివ్య ముహూర్తంగా చెబుతారు. అంటే ఈ సమయంలో లక్ష్మీదేవి ముందు ఇంటి ముందు దీపాలు వెలిగించి దీపలక్ష్మిని పూజించాలి. ఇలా చేస్తే మీకు అష్టైశ్వర్యాలు కలుగుతాయి. అదేవిధంగా
లక్ష్మీదేవి పూజకు అనువైన మహానిశితకాలం వచ్చి అక్టోబర్ 31వ తేదీ రాత్రి 11:26 నుండి నవంబర్ 1వ తేదీ తెల్లవారుజామున 12:16 వరకు ఉంటుంది. అంటే మొత్తం కాలం 49 నిమిషాల పాటు ఉంటుంది. ఇక ఈరోజు సింహలగ్న పూజా ముహూర్తం వచ్చి నవంబర్ 1వ తేదీ అర్ధరాత్రి 12:57 నుండి 2:56 వరకు ఉంటుంది. కాబట్టి చాలామంది ఈ మహానిశిత కాలంలో మరియు సింహలగ్న కాలంలో లక్ష్మీదేవిని విశేషంగా పూజిస్తారు. ఈ సమయంలో ఎప్పుడైతే లక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో పూజిస్తారో అలాంటి వాళ్లను ఎంతటి పేదవారినైనా సరే లక్ష్మీదేవి ధనవంతుల్ని చేస్తుందని మన పురాణాలు చెబుతున్నాయి. కాబట్టి నవంబర్ 1వ తేదీ సాయంత్రం 6:16 అమావాస్య గడియలు వెళ్ళిపోతున్నాయి. కాబట్టి అక్టోబర్ 31వ తేదీ దీపావళిని జరుపుకుంటేనే 100% ఫలితం ఉంటుంది. అక్టోబర్ 31వ తేదీ రాత్రి మాత్రమే పూర్తి అమావాస్య గడియలు ఉన్నాయి. కాబట్టి ఈరోజే దీపావళిగా జరుపుకోవాలి. చెప్పిన శుభ సమయాలలో పూజ చేసుకుని దీపాలు వెలిగిస్తే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. 100% పూజా ఫలితం వస్తుంది.